హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భీమ్ యూపీఐ యాప్లో మనం బ్యాంక్ అకౌంట్ని ఎలా లింక్ చేసుకోవచ్చు, ఎలా యాడ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాము. సో ముందుగా భీమ్ యాప్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనకి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం భీమ్ యాప్లో లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు పేమెంట్స్ ఏవైతే మీ క్యూఆర్ కోడ్కి పేమెంట్స్ అనేవి చేయొచ్చు, లేదా మీ కాంటాక్ట్స్లో ఎవరికైనా పేమెంట్స్ చేయాలన్నా చేయొచ్చు. అలాగే మనం ఏంటంటే బ్యాంక్ కూడా, వేరే వాళ్ళ బ్యాంక్ కూడా మీరు ఇక్కడ నుంచి మనీ అయితే పంపించవచ్చు. అలాగే మీ బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇలాగ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రీఛార్జెస్, అలాగే పేమెంట్స్ అనేవి కూడా, మీ బిల్స్ ఏవైతే ఉన్నాయి, కరెంట్ బిల్ అలాంటివి పేమెంట్స్ అనేవి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి పేమెంట్స్ అన్నీ మనం చేయాలంటే కనుక బ్యాంక్ అకౌంట్ అనేది అయితే లింక్ చేసి ఉండవలసి ఉంటుంది కదా. సో ఒకవేళ ఆల్రెడీ ఒక బ్యాంక్ అకౌంట్ లింక్ చేసిన తర్వాత మీకు మోర్ దాన్ 1 అకౌంట్స్ ఉన్నాయంటే బ్యాంక్ అకౌంట్స్, మల్టిపుల్ అకౌంట్స్ని కూడా మీరైతే ఈ భీమ్ యాప్లో మీరైతే జాయిన్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ ఏదైతే ఈ సర్కిల్లో మీ ఇనిషియల్స్ ఉంటాయి కదా మీ పేరులోనే, అది మీ ప్రొఫైల్ అనమాట. సో దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ మీ క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఆ కిందకి కొంచెం స్క్రోల్ చేస్తే మై లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్ అని, ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అకౌంట్స్ అయితే లింక్ చేసుకున్నారో అది ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఇంకో బ్యాంక్ కూడా, ఎక్స్ట్రా బ్యాంక్ కూడా లింక్ చేయాలంటే కనుక పక్కనే యాడ్ బ్యాంక్ అకౌంట్ అనేసి కూడా మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అనేసి క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇలా స్క్రోల్ చేసుకుని సెర్చ్ చేయొచ్చు, లేదా ఇక్కడ పేరు ఎంటర్ చేస్తే కనుక మీకు డిస్ప్లే అవుతుంది. సో నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేసి ఎంటర్ చేస్తున్నాను. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ నాకు సెలెక్ట్ యువర్ అకౌంట్ అనేసి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ మనం కనుక మన ఫోన్ నంబర్ ఆ బ్యాంక్లో రిజిస్టర్ అయి ఉంటే కనుక, సో సేమ్ ఫోన్ నంబర్ మీకు ఈ భీమ్ యూపీఐలో కూడా మీరు రిజిస్టర్ చేసుకుని ఉంటే, సో అది ఆటోమేటిక్గా మీకు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. సింపుల్గా దాన్ని మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సెలెక్ట్ యువర్ అకౌంట్ అనేసి వచ్చింది కదా. సో దాని మీద మనం సెలెక్ట్ చేస్తే కనుక ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ దిస్ అకౌంట్ సెలెక్షన్ అని వచ్చింది. సో ఇక్కడ మనం ఎస్ అని చెప్పాలి. దీన్ని కావాలంటే డిఫాల్ట్ అకౌంట్గా కూడా మనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ అకౌంట్ అనేసి ఇక్కడ మనం చెక్ చేస్తే కనుక ఇదే మీ డిఫాల్ట్ అకౌంట్ అవుతుంది, రెండో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుంటున్నప్పుడు. అండ్ ఇక్కడ ఎస్ అనేసి క్లిక్ చేద్దాము. సో అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇందాక ఏదైతే ఓన్లీ సింగిల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిస్ప్లే అవుతుంది కదా, ఇప్పుడు చూసుకుంటే కనుక నాకు ఇక్కడ ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ అనేది కూడా యాడ్ అయింది. ఇంకా మల్టిపుల్ అకౌంట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్లస్ సింబల్ తోటి మీరు మరొక బ్యాంక్ అకౌంట్ని కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ అకౌంట్, అలాగే యాడ్ బ్యాంక్ అకౌంట్, అలాగే మీ క్రెడిట్ కార్డ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఇంకోటి యాడ్ చేయాలంటే సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో ఇక్కడ మీకు మీ బ్యాంక్ పేరు అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే కనుక మీకు అక్కడ లిస్ట్లో డిస్ప్లే అవుతుంది. సో దాన్ని సెలెక్ట్ చేసి మీరు ఆ బ్యాంక్ అకౌంట్ని ఇక్కడ భీమ్ యూపీఐలో అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్ని మీరు కావాలంటే డిఫాల్ట్గా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మై లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్తే కనుక ఆల్రెడీ ఇప్పుడు యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్ కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు ముందర ఎస్బీఐ ఏదైతే ఉందో అది డిఫాల్ట్ అనేసి ఉంది. బట్ దాన్ని కాకుండా ఇప్పుడు యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్ని డిఫాల్ట్గా చేసుకోవాలన్నా కూడా దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో ఇక్కడ మేక్ డిఫాల్ట్ అనేసి కూడా ఉంది. సో మేక్ డిఫాల్ట్ అన్నప్పుడు ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు చేంజ్ ద డిఫాల్ట్ అకౌంట్ అంటే ఎస్ అని చెప్పండి. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది డిఫాల్ట్ అకౌంట్ అయింది. సో మీరు దాన్ని కావాలంటే మళ్ళీ చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అయితే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ అనేది ఈ భీమ్ యాప్లో యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.